యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. కాబట్టి వాళ్ళకి అంత తృప్తి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అదంతా అందులో పెట్టి అందరూ నిలబడి ఏకముఖంగా, హిమోత్పర్వత ప్రాంతం అంటే పరమశివుని యొక్క నివాస స్థానం కదా, శంకరుడి వైపు తిరిగి ఒక ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే దీనిని ఎవ్వరూ గనినారు, ఎవరికైనా ఇక్కడ నిధి ఉంది అని తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని తవ్వితే ఒకవేళ ఇది ఎవరికి కనపడుతుందో ఈ నిధి, అది వారి ధనమయనిది. ఇది ఎవరికి కనబడితే అది వాళ్ళదే. ఇప్పుడు మానవేంద్ర మహానిధానము తెచ్చివలసినట్లు నీవు విజము చేయుమనిన ధర్మతనయుడతడెట్లు పార్జించనంత కాంచనము మహాత్మ చెప్పుమా. ఆ ధనమంతా అక్కడుంది, బంగారం, ఎంత బంగారమో బ్రాహ్మణులు పెట్టిన నిధి ఉంది. అది తెచ్చుకుని చేయి యజ్ఞం, అది దానం చేయి, అది నువ్వు చూస్తే నీదే, వాళ్లే పెట్టారు కానీ ఏమో. అది నువ్వు చూసావు అనుకో, వెళ్ళి గొయ్యి తవ్వి కనపడుతుంది, నీదే, తెచ్చుకో, యజ్ఞం చేయి, భూడిదానాలు చేయి అంటే మళ్ళీ వెంటనే ధర్మరాజు అన్నాడు ఆయనకంత బంగారం ఎక్కడదండి అన్నాడు. మంచిదే, జిజ్ఞాసతో అడిగేటటువంటి శిష్యుడు ఉంటే గురువుగారు చెప్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక చమత్కారం ఉంది. ఏమండి పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద గొయ్యి తీశారు, అందులో బంగారం అంతా పెట్టారు, మంచు కదా కప్పేశారు. కప్పేసిన తర్వాత ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కరిగిపోయి బయటికి వస్తే ఎవరికి కనపడితే వాడిదే. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, బ్రాహ్మణులు మహాసంతోషంతో బ్రతికేటటువంటి వాళ్ళు, లోకహితాన్ని కోరుకున్న వాళ్ళు. అందుకే మనవడికి పనికొస్తుంది, ముని మనవడికి పనికొస్తుందని దాచుకోలేదు వాళ్ళు. వాళ్ళు లోకహితం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు దానికి ఎవరు రక్ష? అక్కడ ఎందుకు పెట్టారు పట్టుకెళ్ళి వాళ్ళు ఉన్న చోట పెట్టకుండా? అది పరమశివ నివాస స్థానము, అది తపోభూమి. అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళరు. ఆ క్షేత్రములన్నీ కూడా తపోభూములు, దేవతా సంచారంతో, సిద్ధ సంచారంతో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు అంటే ఎవడైనా నిధి ఉంది అని తెలిసి దాన్ని చూసే ప్రయత్నం చేశాడనుకోండి, సంకల్పము మంచిది కాకపోతే, లోకహితము కొరకు ప్రయత్నిస్తున్నవాడు కాకపోతే, ధర్మాచరణము చేస్తున్నవాడు కాకపోతే, దానికోసం ప్రయత్నం చేస్తే నిత్తురుబడి పడిపోతాడు. దానికి శివుని యొక్క రక్ష తరమే దాన్ని తీయడం. ఒకవేళ వచ్చిన వారికి ఆ బంగారం దక్కాలి, కనపడాలనుకుంటే శివానుగ్రహం, శివుని అనుగ్రహం చేత కనపడుతుంది. అంటే దానికి ముందు ఎవరు అనుగ్రహించాలి? అసలు ఆ నిధి తీసుకోవాలంటే శివుడు అనుగ్రహించాలి. శివుడు అనుగ్రహించాలంటే ఎవరి మీద నమ్మకం ఉండాలి? గురువు గారి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు వ్యాసుడి మాట మీద నమ్మకం ఉండాలి పాండవులకి, ఉండి వెళ్ళాలి అక్కడికి. ఇంత బంగారం మరుత్తుకి ఎలా వచ్చింది అని కదా అడిగాడు. అడిగితే మళ్ళీ వ్యాస భగవానుడు చెప్పాడు, ఒకప్పుడు ఆ మరుత్తుడనబడేటటువంటి రాజు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేశాడు. బృహస్పతిని వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు యాజకత్వం చేయండి అన్నాడంటే, బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించండి అన్నాడు. నేను దేవేంద్రుడు చేసే యజ్ఞం ఉందయా, దానికి యాజకత్వం చెయ్యాలి, అందుకని కుదరదన్నాడు. ఆయనకి సోదరుడి వరుస అవుతాడు ఇంకొక మహానుభావుడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడి యొక్క పాదములు పట్టుకుని యజ్ఞం చేయించమని అడిగాడు. ఆయన అన్నాడు, బృహస్పతి బ్రహ్మస్థానంలో కూర్చుని దేవేంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నప్పుడు దేవేంద్రుడిచ్చేటటువంటి భూరిదానములు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవుగా. దానికన్నా గొప్పగా నీతో చేయిస్తా. నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సంవర్తుడైతే బృహస్పతితో సమానమన్నా దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు, ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం నీతో చేయిస్తాం. ఆయన తెల్లబోయాడు, అబ్బాయి బాబా ఇంద్రుడి కన్నా గొప్పగా చేయడానికి నా దగ్గర అంతే ఉందన్నాడు. ఆయన అంటే స్వర్గలోకాధిపతి, ఈయన పాపం భూలోకంలో ఒక రాజు, నాకెక్కడదన్నాడు. నీకెక్కడదేమిటి? బ్రహ్మస్థానంలో కూర్చుంటున్న వాడిని నేను సంకల్పం చేస్తే వస్తుందంతే అన్నాడు. అది బ్రహ్మస్థానానికి ఉన్న గొప్పతనం. అందుకే రాజసూయమునందు బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడే కూర్చుంటాడు. ధర్మరాజు వేదవ్యాసుడిని ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. బ్రహ్మస్థానం సుశిక్షితుడు, ధర్మాత్ముడు, ఈశ్వరారాధన తత్పరుడు అనుకోండి, చెక్కు చెదరదంతే ఆయన తపశ్శక్తి చేత కాపాడబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇంద్రుడి కన్నా ఐశ్వర్యం?
ఆయన అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకయా, హిమాలయ పర్వత ప్రాంతముల యందు ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్వతం ఉంది. ఆ పర్వతంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఆ పర్వతం యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఇసుక, రాళ్ళు ఇవన్నీ కూడా బంగారమే. నీకు ఓపికన్నంత మందిని తెచ్చుకో, నా తపశ్శక్తి చేత శివానుగ్రహంతో నీకు లభిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన నామములు పెట్టి పిలుద్దాం, భక్తితో నమస్కరిద్దాం. భక్తితో ధర్మం కోసం నమస్కరిస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి నమస్కరించి మనం తెచ్చుకుందాం రా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నాడు. ఏదో తౌగాలు ఇవన్నీ పట్టుకుని చాలా మంది సైన్యంతో వెళ్ళాడు. చూపించాడు ముంజవంతాన్ని. ఇదిగో చూసావా బంగారం, ఇక్కడ ఇసకంతా కూడా బంగారమే, తవ్వి పట్రా, ఎంత పట్టుకొస్తావో అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి మరుత్తుడు శంకరుడికి ప్రార్థన చేసి నమస్కరించి ఆయన అనుగ్రహంతో ఎంత బంగారం తెచ్చాడో లెక్కలేదు. ఇంత బంగారం తీసుకొచ్చి దేవేంద్రుడి కన్నా గొప్పగా యజ్ఞం చేయించాడు సమర్థుడు. ఆ కథ ముందుకి జరిగి చివరకు వచ్చేటప్పటికి దేవేంద్రుడు, బృహస్పతి కూడా వచ్చారు ఆ యాగానికి. వచ్చి ఆశ్చర్యపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. అంత గొప్పగా ఒకనాడు సంవర్తుడి అనుగ్రహంతో మరుత్తుడు తీసుకొచ్చాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఎంత సంతోషం ఉన్నవాళ్ళు, వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళలేదు, పట్టుకెళ్ళి మళ్ళీ హిమాలయాల్లోనే పెట్టేశారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే పెట్టేశారు. అయితే అప్పుడు పర్వతం యొక్క చర్యలలో ఉంది, ఇప్పుడు తెచ్చినది నిధిగా ఉంది. కాబట్టి ఆ నిధిని తెచ్చుకుని నువ్వు అశ్వమేధయాగం చెయ్యి అన్నాడు వ్యాసుడు. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగావు కదా అంటే ఆయన అనుమానాలు ఆయనవి, వ్యాసుడే చెప్తున్నవాడు, అందులో అనుమానం లేదు. కానీ ఇంత బంగారం ఒక రాజుకి ఎలా వచ్చింది ఆశ్చర్యం కదా. పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుని సంతోషించాడు. తప్పకుండా అలా చేద్దాం, మీరు చెప్పినట్లుగానే నేను ఆ బంగారం తెచ్చుకుంటానన్నాడు. 5 పాండవులు కలిసి ఆ హిమోత్పర్వతం మీదకి వెళ్ళారు. రమ్యమైన చెప్పరంబుల దర్భ సంస్తరణములను యాగ సదనమున ప్రభాసమానులకు పంచాగ్నులను బోలే అమ్మహాత్ములుండి రధిప ముఖ్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలది ధర్మం. అక్కడికి వెళ్ళి మేం మహారాజులమని వాళ్ళు డాంబికాన్ని పొందలేదు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? యజ్ఞం చేయడానికి డబ్బులు లేక తెచ్చుకోవడానికి. మహారాజు అయితే మాత్రం అక్కడ శివానుగ్రహాన్ని పొందాలి. అందుకని వాళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్నులు ఎలా వెలుగుతూ ఉంటాయో అలా తేజోమూర్తులై వెలుగొందుతున్నారు. 5 పర్ణశాలలో దర్భాసనములు వేసుకుని పడుకున్నారు. పడుకుని ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ నిధి ఎక్కడుందో తెలియాలి, తెలియడంతో పాటుగా శివానుగ్రహం కలిగితే తప్ప అది కనపడదు, కనపడినా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. కాబట్టి శివానుగ్రహం కోసమని నేను ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, దానికి సంభారములు సిద్ధం చేసుకోండని అనుజులు తాను పరాశరతనయ పురస్సరముగా నిధానస్థలికింజని అరుణ గంధ కుసుమములను మాంసాపూపములను లాజముల దగన్ భూతతృప్తి చేసి భూరి బలాఢ్యులు పరిజనముల త్రవ్వ బనుచుటయును అతి కుతూహలమున ఆర్చి వారలు త్రవ్విరి నిధాన దేశమధిప ముఖ్య. వ్యాస భగవానుడు ముందు నడుస్తుంటే వెనకాతల పాండవుల వెనకాతల వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా ఆ నిధి ఎక్కడున్నదో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అది వ్యాసుడికి తెలుసు కనుక తిన్నగా తవ్వడం మొదలు పెట్టవద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు, అలాగే చందనము అంటే గంధము, బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు, కొంత మాంసము, వీటిని భూతగణములన్నింటికీ కూడా అక్కడ నివేదనగా ఉపయోగించి పూజ చేసి పరమశివుడి యొక్క స్తోత్రం చేసి శివానుగ్రహాన్ని పొంది, శివ ఇది యజ్ఞకార్యమునకు తీసుకుని వెడుతున్నాం అని మనసులో సంకల్పం చేసి ఆ వచ్చినటువంటి పరిచారకుల్ని తవ్వమన్నాడు. ఆ సేవకులు తవ్వేటప్పటికే అందులోంచి బాలసూర్యుని పగిది బంగారు కాంతులు పైకొచ్చాయి. వెంటనే ఆ బంగారాన్నంతటినీ తవ్వి గుర్రాల మీద, ఏనుగుల మీద వేసుకుని తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తరువాత కొంతకాలం అయింది.
అయిన తరువాత యజ్ఞం ప్రారంభించాలి. యజ్ఞం ప్రారంభం చేయడం అంటే అదేమంత తేలికైన విషయం కాదు. నిజానికి రామాయణాదులు చదివితే అర్థం అవుతుంది. యజ్ఞమునకు దీక్ష అన్నమాట అన్వయం అవుతుంది. ఆ యాగశాల కడతారు, బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం చేసి ప్రతిరోజు యజ్ఞం చేస్తున్న చోట బ్రేవుమన్న త్రేడుపుల శబ్దము, ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు అన్న మాటలు వినపడుతుండాలి. అలా వడ్డన చెయ్యాలి. అంతమంది భోజనం చెయ్యాలి. యజ్ఞదీక్షితుడైనటువంటి యజమాని ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే నివాసం చెయ్యాలి. యజ్ఞం అయిపోయిన తరువాత అవబృధ స్నానం చేసి బ్రహ్మస్థానంతో కలిసి తాను నివాసం చేసేటటువంటి ఇంటికి తిరిగి రావాలి. అలా యజ్ఞం చెయ్యాలి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు గారు చేయిస్తున్నాడు. ఇంతకన్నా ప్రధానం ఏమిటి? అశ్వమేధయాగానికి సరిపోయేటటువంటి గుర్రం ఒకటి దొరకాలి. ఆ గుర్రం ఆ గుర్రాలలో చాలా శ్రేష్టమైనదై దానికి ఉండవలసినటువంటి సాముద్రికమైన లక్షణములన్నీ ఉండాలి. అది యథేచ్ఛగా వెళ్ళాలి, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవాలి. అది ఏ రాజ్యంలోకైనా ప్రవేశిస్తే ఆ అశ్వరక్షకుడు ఎవరు ఉంటాడో ఆయన్ని గెలవగలిగిన వాడైతే యుద్ధం చెయ్యాలి. గెలవలేకపోతే అయ్యా నేను నీకు లొంగిపోతున్నానని చెప్పి నమస్కారం చేసి కప్పాలు కట్టాలి. కడితే అవన్నీ తీసుకుని ఆ యజ్ఞం మళ్ళీ తిరిగి వస్తుంది యజ్ఞం చేసే చోటుకి. అప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి. ధర్మరాజు గారు అశ్వరక్షకుల్ని పిలిచి మన దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో శ్రేష్టమైనటువంటి గుర్రాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి, వ్యాస భగవానుడు ఏ గుర్రాన్ని అశ్వమేధానికి ఉపయోగించాలో చెప్తాడన్నాడు. అంటే ఆయనకి తెలియని విషయం లేదనమాట. వ్యాస భగవానుడు వచ్చి చూశాడు. ఒక గుర్రం వంక చూసి, ముని అశ్వము చూచి కరంబనురాగము పొంది మేధ్యమగునిది దీనిన్ వినుత విధానమున విడుత మనవుడు అతడతనితోడ ఆదరమలరన్. ఈ గుర్రం చాలా బాగుందయా, అశ్వమేధయాగం చెయ్యడానికి ఇది అన్ని విధాల సాముద్రిక లక్షణములు కలిగినది, కాబట్టి ఈ గుర్రాన్ని అశ్వమేధయాగంలో ఉపయోగిద్దామని వ్యాసుడు నిర్ణయం చేశాడు. ధర్మరాజు గారు రెండు చేతులు జోడించి వ్యాసుడికి నమస్కరించి ఈ అశ్వానికి రక్షకుడుగా ఎవరిని పంపమంటారు వెనకాతలా అని అడిగాడు. అడిగితే దివ్యాస్త్రవిదుడు, ధిషణాభవ్యుడు, శౌర్యోత్తరుండు, పార్థుడు తగు అశ్వవ్యాపన క్రియకు ఇతడ వ్యాహతినాచరించు నక్కార్యంబున్. పాండవులలో ఓ ధర్మరాజా చాలా దివ్యమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందినటువంటి వాడు, గొప్ప బుద్ధి విశేషం కలిగిన వాడు, శౌర్యంలో ప్రభావశాలి అర్జునుడు కనుక ఆ అర్జునుణ్ణి ఈ గుర్రానికి సంరక్షకుడుగా వెనక పంపించు అని నిర్ణయం చేసి అశ్వరక్షకుడుగా అర్జునుణ్ణి నియోగించారు. ఆ గుర్రం బయలుదేరి యథేచ్ఛగా వెళ్ళింది. వెళ్ళిన తరువాత వ్యాస భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఆయనని బ్రహ్మస్థానమునందుంచి అశ్వమేధయాగాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత భూరి దక్షిణ ఇవ్వాలి కదా, అందులో సహకరించినటువంటి బ్రాహ్మణ మండలికి అంతటికీ కలిపి బ్రహ్మస్థానమునందున్నటువంటి వ్యాసుడికి ప్రధానంగా ఏం చేశాడంటే, అర్జునుడు గుర్రం వెనకాతల వెళ్ళినప్పుడు గెలిచినటువంటి భూమి ఎంత ఉన్నదో ఆ భూమిని, కురుక్షేత్ర సంగ్రామమునందు తాను ఆక్రమించినటువంటి భూమిని అంతటినీ కూడా నీటితో వ్యాసుల వారికి ధారపోసేశాడు. ధారపోసేసి ఇది మీకు బ్రాహ్మణులకు చెందుగాక, యజ్ఞమునందు మంత్రభాగమును ఎవరు సమన్వయం చేశారో వాళ్ళకి ఈ భూమినంతటినీ దానం చేసేస్తున్నానన్నాడు. పుచ్చుకున్నారు బ్రాహ్మణులు దానం. భూదానం పుచ్చుకోవచ్చుగా పుచ్చుకున్నారు. పుచ్చుకుని వాళ్ళన్నారు, ఏదో కొన్ని గజాలైతే ఓ ఇల్లు కట్టుకుంటాం, ఓ 2 ఎకరాలైతే పొలం దున్నుకుంటాం, మాకెందుకు ఈ అఖండ రాజ్యం, మేము రాజ్య పరిపాలన చేస్తామా, మాకు అక్కర్లేదు, కాబట్టి ధర్మరాజా నీకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాం. మరి పుచ్చుకోవడం ఎందుకు అంటే భూరి రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందాడు. కాబట్టి ఇంత భూదానం చేసిన ఫలితం వచ్చింది, మేము దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాం, కాబట్టి నువ్వు పుచ్చుకో అన్నాడు. ధర్మరాజు వ్యాసుడి వంక చూశాడు. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు భూమిని నీకు తిరిగి ఇస్తున్నారు, కానీ నువ్వు క్షత్రియుడవు, బ్రాహ్మణుడికి ఇచ్చేసిన దాన్ని నువ్వు ఎలా పుచ్చేసుకుంటావు తిరిగి? బ్రాహ్మణుడికి ఇవ్వాలి కానీ నువ్వు పుచ్చేసుకోవడం ఏమిటి మళ్ళీ? కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఈ భూమి నువ్వు ఎంత ఇచ్చావో ఈ భూమికి ఎంత విలువ కట్టచ్చో అంత విలువ కలిగినటువంటి ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి భూమిని పుచ్చేసుకోవాలి. ఇప్పించాడుగా తానే,
కుడి జేబులోని తీసి ఎడం జేబులో పెట్టుకోవడమే కదండి. వ్యాసుడిచ్చిందే వ్యాసుడి అనుజ్ఞ మేరకు ఇచ్చేస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక్క వ్యాసుడికి ఇచ్చినది, నేను మిగిలినది చెప్పట్లేదు, ఒక్క వ్యాసుడికి ఎంత ఇచ్చాడో తెలుసా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడికి కోటి కోటుల మాడలు కుప్పవోసి ధరణి వెలయని చెప్పి ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే అతడు ఋత్విగావళికి పంచిపెట్టెనయ్యతుల ధనము. కోటి కోట్ల బంగారు మాడలు కుప్పలు పోశాడు. పోసి వ్యాసుల వారిని పిలిచి, మీరు బ్రహ్మస్థానంలో ఉన్నవారు కాబట్టి మీకు చెందవలసినటువంటి భూమి నిమిత్తం ఈ బంగారాన్ని మీకు దానం చేస్తున్నాను అని ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? కోటి కోటుల మాడలు కుప్పవోసి ధరణి వెలయని చెప్పి, ఇది మీకు రావలసిన భూమికి సంబంధించినటువంటి ధర, ఈ బంగారం తీసుకెళ్ళండి అని ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే. ఆయన సంయమి అంటే గొప్ప మహర్షి, మహానుభావుడు. తపస్సు చేత నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్యేవా. బ్రహ్మమునందు రమించేవాడికి వీటితో పని ఏమిటి? కానీ ధర్మం కోసమని చెప్పి ఆ ద్రవ్యాన్నంతటినీ పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మండలిని అంతటినీ పిలిచి దాన్నంతటినీ దానం చేసేశాడు. దానం చేసి మరి తాను బ్రహ్మస్థానంలో ఉన్నాడుగా, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు కూడా కొంత ఉంచుకోవాలి, అందుకని తాను కొంత బంగారాన్ని ఉంచుకున్నాడు. ఉంచుకుని మిగిలింది బ్రాహ్మణ మండలికి ఇచ్చాడు. తాను ఉంచుకున్నది ఏం చేయాలి? కొడుకులకి ఇవ్వాలి. కొడుకులకి ఇవ్వాలంటే కొడుకులు ఎవరున్నారు? ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి. అక్కడ వ్యాసుడు లోకానికి ఒక గొప్ప ఆదర్శాన్ని చూపించాడు. బంగారము అనేటప్పటికీ కొడుకుగా సంతోషం, కోడలిక ఎవరికి ఇవ్వాలి? చేయించుకొమ్మని కోడలికి ఇవ్వాలి. అది మామగారి ప్రేమ. కొడుక్కి ఇవ్వలేదు, కోడలికి ఇచ్చాడు. ఒక మామగారికి కోడలికి ఎంత గొప్ప అనుబంధం ఉంటుందో చూపించాడు. అక్కడ కోడళ్ళు ఇద్దరు ఉన్నారు, కుంతి ఉంది, గాంధారి ఉంది. మరి ఇద్దరూ కూడా కోడళ్లేగా, ధృతరాష్ట్రుడి భార్య, పాండురాజు భార్య ఇద్దరూ కోడళ్లే. అయినా గాంధారి సభర్తృక, భర్తతో కలిసి ఉంది. ఎంత కష్టం రానివ్వండి, భర్త పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలైనా మర్చిపోతుంది, పర్వాలేదు. ఆ గొడుగు ఒక్కటి తప్పుకుందనుకోండి, ఎన్ని ఉన్నా లేనిది, సమస్త స్వాతంత్ర్యము నశించిపోతుంది. కష్టపడుతున్నది ఎవరు? చిన్న పిల్లలుగా ఉండగా పాండవులు వైధవ్యాన్ని పొందింది కుంతీదేవి. ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇవాళ తన పెద్ద కొడుకు రాజ్యాధిపత్యం పొంది అశ్వమేధయాగం చేసి అవబృధ స్నానం చేస్తుంటే ఆవిడ ఆనందానికి అంతుంటుందా? అమ్మాయిది నువ్వు ఉంచుకో అనడానికి ఆ అమ్మ చేసిన త్యాగానికి, అమ్మతనానికి ఏమి ఇవ్వగలడు ధర్మరాజు? అమ్మకి ఇవ్వగలిగిన మొనగాడ లోకంలో ధర్మరాజు కాదు, ఏ కొడుకైనా. అమ్మ రుణం తీర్చుకోగలడా? వేదమే అంగీకరించలేదు, అమ్మ రుణం తీర్చుకోలేవంది. అటువంటిది అమ్మకి ధర్మరాజు ఏమిస్తాడు? కానీ మామగారు కోడలకి ఇవ్వచ్చు. ఎంత ఇచ్చాడు కాదు, వ్యాసుడు ఇవ్వడమే గొప్ప. అది కుంతీదేవి అంటే. కాబట్టి ఇప్పుడు తనకొచ్చినటువంటి భాగం ఏదుందో దాన్ని కోడల్ని పిలిచాడు, కుంతీదేవిని. తన అంశమైన కనకము విని కుంతీదేవికి ఇచ్చే వేదవ్యాసుండు. కుంతీదేవికి ఆ భాగం అంతా ఇచ్చాడు. ఇచ్చి అమ్మా ఈ బంగారం తీసుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడేం చేసింది? అది భారతం అంటే. ఆవిడ కోడళ్ళకి ఇవ్వాలి. ఆవిడ కోడళ్ళకి ఇవ్వడానికి ఆవిడ కొడుకులే చక్రవర్తులు, వాళ్లే బోలెడంత ఇచ్చారు. కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి కోడళ్ళు అవబృధ స్నానం చేసేటట్టు చేసింది. ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేస్తోంది. ఇంకంతకన్నా ఏం తెచ్చి పెడతారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.